నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో ధ్యానానికి ఉండే ఆటంకాల గురించి చెప్పుకుంటూ ఇంతకుముందు మనము నివాస విఘ్నము, తర్వాత వంశ విఘ్నము, బంధువుల వల్ల కలిగే విఘ్నం గురించి చెప్పుకున్నాం. ఈరోజు లాభం వల్ల, ఇంకా గణం వల్ల, కర్మ వల్ల, మార్గం వల్ల కలిగే విఘ్నాల గురించి చెప్పుకుందాం. లాభం అంటే చీవరము మొదలైన వస్తువుల లాభం. ఇవి ఏ విధంగా విఘ్నాన్ని కలిగిస్తాయి అంటే, పుణ్యవంతుడైన భిక్షువు ఎక్కడికి పోయినా ప్రజలు అతనికి అనేక చీవరము మొదలైన వస్తువులను ఇస్తారు. పుణ్యాత్ముడైన భిక్షువు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు చీవరం మొదలైన అనేక వస్తువుల్ని ఇస్తారు. వారికి ఆశీర్వచనాలు ఇస్తూ, ధర్మోపదేశాలు చేస్తూ, అతనికి శ్రమణ ధర్మాన్ని పాటించడానికి సమయమే ఉండదు. సూర్యోదయం మొదలుకొని రాత్రి మొదటి జాము దాకా ప్రజలతో మాట్లాడడంతో అతనికి తీరిక సమయం దొరకదు. మరలా మరునాటి ఉదయాన్నే ధన సంపదలలో లోభంగల పిండపాతిక భిక్షువులు వచ్చి, బంతే, ఫలానా ఉపాసకుడు, ఉపాసిక, అమాత్యుడు, అమాత్యపుత్రిక మీ దర్శనం చేయగోరుతున్నారు అంటాడు. అతడు ఆయుష్మంతులారా, పాత్ర చీవరాలు తీసుకోండి అని పోవడానికి సిద్ధమవుతాడు. ఇలా సదా తీరిక లేకుండా ఉండేవారికి వస్తువులు విఘ్నకారకం అవుతాయి. అందువలన అతడు వాటిని ఇతరులకు వదిలి, ప్రజలు తనను గుర్తుపట్టని చోటుకు పోయి ఒంటరిగా ఉండాలి. ఈ విధంగా ఈ లాభ విఘ్నము తొలగిపోతుంది. ఇక గణ విఘ్నం. గణం అంటే సౌత్రాంతిక గణం, సూత్రపిటకాన్ని అధ్యయనం చేసే విద్యార్థి సమూహము. వీరు ఏ విధంగా ఆటంకమవుతారో చెప్తూ ఉన్నాడు. ఇటువంటి వారిని చదివిస్తూ లేదా వారి ప్రశ్నలకు సమాధానం చెబుతూ శ్రమణ ధర్మ పాలనకు సమయాన్ని పొందజాలని వారికి ఈ గణం విఘ్నకారకం అవుతుంది. ఈ విఘ్నాన్ని తొలగించుకోవడానికి ఒకవేళ ఆ భిక్షువులు ఎక్కువ భాగం నేర్చుకొని ఇక నేర్చుకోవలసినది తక్కువగా ఉంటే దానిని పూర్తి చేసి అడవిలోనికి పోవాలి. ఒకవేళ తక్కువగా నేర్చుకొని ఇంకా ఎక్కువగా నేర్చుకోవలసినది ఉంటే యోజనం కన్నా ఎక్కువ దూరం పోకుండా యోజనం లోపలనే గల ఇతర గణవాచకుని వద్దకు పోయి, ఆయుష్మాన్, అధ్యాపనాదుల ద్వారా వీరికి సహాయపడుము అని చెప్పాలి. ఒకవేళ గణవాచకుడు దొరకకపోతే విద్యార్థులతో, ఆయుష్మంతులారా, నాకు పని ఉన్నది, మీరు అధ్యయన సౌకర్యం గల చోటికి వెళ్ళండి అని చెప్పి గణాన్ని వదిలి తన శ్రమణ ధర్మ పాలనలో నిమగ్నం కావాలి. భిక్షువులను చదివిస్తూ అధ్యయనం చేయిస్తూ ఉన్నటువంటి వారికి ఆ అధ్యయనం కూడా ఒక ఆటంకము అవుతుంది. ఎందువల్ల అంటే వారికి ఏకాంతంగా ఉంటూ ధ్యానం చేసుకోవడానికి సమయం దొరకదు. అందువల్ల వాళ్ళు నేర్చుకోవలసింది తక్కువగా ఉన్నట్టయితే, ఇంకా ఇతను నేర్పవలసింది కొంచెమే ఉన్నట్టయితే ఆ కొంచాన్ని పూర్తి చేసి అడవిలోనికి వెళ్ళిపోవాలా. ఒకవేళ నేర్చుకోవలసింది చాలా ఎక్కువగా ఉంటే ఇతర ఉపాధ్యాయునికి దాన్ని అప్పజెప్పి ఇతను అడవిలోకి
ధ్యానం కోసం వెళ్ళిపోవాలి. అటువంటి ఉపాధ్యాయుడు దొరకకపోతే నేర్చుకునే భిక్షువులకు, ఆయుష్మంతులారా, మీరు ఇంకెక్కడైనా నేర్పే సౌకర్యం ఉన్న చోటికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పి ధ్యానంలో నిమగ్నము కావాలి. ఇక తర్వాత కర్మ. కర్మ అంటే నిర్మాణ కార్యం. ఆ నిర్మాణ కార్యాన్ని చేసేవారికి, అంటే విహారాలను బాగు చేయించటము, పాత విహారాలను బాగు చేయించటము, లేదా కొత్త విహారాల్ని నిర్మించేటప్పుడు దాన్ని పర్యవేక్షణ చేయటము, ఇటువంటి పనులు. అటువంటి వారికి వడ్రంగి మొదలైన వారి వద్ద ఏ సామాగ్రి ఉన్నది, ఏది లేదు, ఏ పని జరిగింది, ఏ పని జరగలేదు అనే విషయాన్ని పరిశీలించవలసి ఉంటుంది. కనుక నిర్మాణ కార్యం సదా విఘ్నకారకం అవుతుంది. దానిని కూడా ఇలా తొలగించుకోవాలి. ఒకవేళ కొంత పని మాత్రమే మిగిలి ఉంటే దానిని పూర్తి చేయాలి. పని ఎక్కువగా ఉండి నిర్మాణ కార్యం సంఘం కొరకు జరుగుతున్నప్పుడు సంఘానికో లేక సంఘపు పనుల బాధ్యత వహించిన ఇతర భిక్షువులకో లేక తనకు పరిచయం ఉన్న వారికో ఆ పనిని అప్పగించాలి. ఒకవేళ ఇట్టివారు దొరకకపోతే ఆ కార్యాన్ని సంఘానికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇట్లాంటి పనులు చాలా ఉన్నప్పుడు ఆ పనులు కూడా ధ్యానానికి విఘ్నకారకం అవుతాయి. అందువలన దానిని తొలగించుకునే విధానం చెబుతూ ఉన్నాడు. పని ఎక్కువగా జరిగి కొంచెమే మిగిలి ఉంటే దాన్ని ఇతరులకు అప్పచెప్పి పోవాలి. ఒకవేళ అటువంటి వారు దొరకకపోతే తనకు పరిచయం ఉన్న వారికైనా అప్పచెప్పాలి. అది కూడా వీలుగానప్పుడు సంఘానికి ఆ బాధ్యతను వదిలి తాను తన ధ్యానాన్ని కొనసాగించడానికి ఏకాంతానికి వెళ్ళిపోవాలి. ఇక విఘ్నం, మార్గగమనం. ఒకవేళ ఎవరైనా భిక్షువుతో ఎవరైనా వ్యక్తి ప్రవ్రజ్య తీసుకొనగోరుతున్నా లేదా ఆ భిక్షువు ఏవైనా జీవరాది వస్తువులను పొందడానికి ఎక్కడికైనా పోవలసి ఉండి అతడు అవి లేకుండా ఉండజాలనప్పుడు అది విఘ్నకారకం అవుతుంది. ఎవరైనా భిక్షువుతో ఎవరైనా వ్యక్తి ప్రవ్రజ్య తీసుకొనగోరుతున్నా లేదా ఆ భిక్షువు ఏవైనా జీవరాది వస్తువులను పొందడానికి ఎక్కడికైనా పోవలసి ఉండి అతడు అవి లేకుండా ఉండజాలనప్పుడు అది విఘ్నకారకం అవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఆ రోజు ప్రవ్రజ్య తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఇంకొక భిక్షువుతో కలిసి అక్కడికి పోవలసి ఉన్నప్పుడు లేదా చివరము మొదలైన వస్తువులు పొందడానికి ఎక్కడికైనా పోవలసి ఉన్నప్పుడు అవి లేకుండా అతడు ఉండజాలనప్పుడు, అంటే పోకుంటే అయ్యో ఆ జీవరాదులు నాకు అవసరం కదా, నేను పోకపోతే అనే పరిస్థితి ఉన్నప్పుడు అది విఘ్నకారకం అవుతుంది. ఎందుకనగా అతడు అరణ్యానికి పోయి శ్రమణ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నా ఆ ప్రయాణాన్ని గురించి చింతించే మనస్సును నిగ్రహించటము అంత సులభం కాదు. అందువలన పోవలసి ఉన్న చోటికి పోయి ఆ పనిని పూర్తి చేసుకొని మరల శ్రమణ ధర్మంలో ఉత్సుకుడు కావాలి. శ్రమణ ధర్మంలో మళ్ళీ ఆసక్తుడు కావాలి. జ్ఞాతి విఘ్నం. విహారంలోని ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, తోడుగా విహరించే భిక్షువు, శిష్యుడు, తనతో పాటు ఒకే ఉపాధ్యాయుని వద్ద చదువుకున్నవారు, ఇటువంటి వారినే సబ్రహ్మచారులు అని అంటారు. ఇంటిలో తల్లి, తండ్రి, అన్న మొదలైన వారు రోగులుగా ఉంటే అది అతనికి విఘ్నకారకం అవుతుంది. అందువలన సేవా శుశ్రూషలతో
వారు ముందరిలా ఆరోగ్యవంతులగునట్లు చేసి ఈ విఘ్నాన్ని తొలగించుకోవాలి. ఒక భిక్షువుకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. విహారంలోనే ఆచార్యుడు లేదా ఉపాధ్యాయుడు లేదా ఎప్పుడూ తనకు తోడుగా ఉండే భిక్షువు లేదా తన శిష్యుడు, తనతో పాటు ఒకే ఉపాధ్యాయుని వద్ద చదువుకున్నవారు, ఇంకా వీరేగాక ఇదేమో విహార సంబంధమైన భిక్షు సంఘ సంబంధమైన సంబంధాలు. వీరుగాక ఇంటిలో తల్లి, తండ్రి, అన్న మొదలైన వారు రోగులుగా ఉంటే వారికి కూడా కనీసం ఇంటిలో ఉన్నవారికైతే మందులైనా ఇప్పించవలసిన బాధ్యత భిక్షువు మీద ఉంటుంది. విహారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్లకు సేవ చేయవలసిన బాధ్యత ఉంటుంది. అందువలన వీరిలో ఎవరైనా రోగులుగా ఉన్నట్టయితే అది అతనికి విఘ్నకారకం అవుతుంది. అందువలన వారికి సేవ చేసి వారు ముందరిలా ఆరోగ్యవంతులు అయ్యేట్లు చేసిన తర్వాత అతను ధ్యానం కోసం ఏకాంతానికి వెళ్ళాలి. వీరిలో ఒకవేళ ఉపాధ్యాయుడు రోగి అయి త్వరగా ఆరోగ్యవంతుడు కాకపోతే ఆ ఉపాధ్యాయుడు జీవించి ఉన్నంత వరకు అతని సేవ చేయాలి. అలాగే ప్రవ్రజ్యనిచ్చిన ఆచార్యుడు, ఉపసంపదనిచ్చిన ఆచార్యుడు, తనతో పాటు విహరించే భిక్షువు, తన వలన ప్రవ్రజ్య పొందినవాడు, తన వలన ఉపసంపద పొందినవాడు, ఇటువంటి శిష్యుడు, సోదర శిష్యుడు ఒకవేళ రోగి అయితే సేవ చేయాలి. కానీ నిశ్రయాన్ని, వ్రతాన్ని స్వీకరింపజేసిన ఆచార్యుడు అంటే నేను ఈ ధ్యానంలో ఒక స్థితిని పొందే వరకు ఈ స్థలాన్ని వదిలిపెట్టను అని ఇట్లా ప్రతిజ్ఞ చేయించేటువంటి ఆచార్యుడు, పాఠాన్ని చదివించిన ఆచార్యుడు, తన వలన నిశ్రయాన్ని పొందిన శిష్యుడు ఒకే ఆచార్యుని శిష్యుల విషయంలో నిశ్రయము లేదా పాఠం నడుస్తున్నంత వరకు లేదా అవసరమైతే ఆ తర్వాత కూడా సేవ చేయాలి. ఇంకా ఉపాధ్యాయునికి చేసినట్లే తల్లిదండ్రుల సేవ కూడా చేయాలి. కొడుకు ఉన్న రాజ్యంలోనే వారు కూడా ఉండి కొడుకు సేవను కోరుకున్నట్లయితే సేవ చేయాలి. ఒకవేళ వారి వద్ద ఔషధాలు లేకపోతే తన వద్ద కలవాటిని ఇవ్వాలి. తన వద్ద లేకపోతే భిక్ష చేసి వాటిని వెదకి ఇవ్వాలి. కానీ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు వారి వద్ద ఉన్న మందులనే ఇవ్వాలి. ఒకవేళ అప్పుడు వారి వద్ద లేకపోతే తన వద్ద ఉన్నవి ఇచ్చి ఆ తర్వాత వారి వద్ద నుండి తిరిగి తీసుకోవాలి. ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే ఇవ్వమని ఒత్తిడి చేయకూడదు. రక్త సంబంధం లేని అక్కా చెల్లెళ్ళ కొరకు, అక్కా చెల్లెళ్ళ భర్తల కొరకు ఔషధం తయారు చేయవలసిన అవసరం లేదు, ఇవ్వనవసరం లేదు. కానీ నీ భర్తకు ఇవ్వు అని వారికి ఇవ్వాలి. అన్నదమ్ముల భార్యల విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. కానీ వారి పుత్రుడు ఇతనికి రక్త సంబంధి కనుక అతని కొరకు మందును తయారు చేయవచ్చు. ఇక వ్యాధి, ఏదైనా రోగం, ఆ రోగం పీడించినప్పుడు అది విఘ్నాన్ని కలిగిస్తుంది కనుక చికిత్స చేసుకొని దాన్ని తొలగించుకోవాలి. ఒకవేళ కొన్ని దినాల వరకు చికిత్స చేసినా రోగం తగ్గకపోతే నేను నీ సేవకుడును కాను, నౌకరును కాను, నిన్ను పెంచుతూ నేను ఈ అనాది సంసారంలో అపార దుఃఖాన్ని అనుభవించాను అని ధిక్కరించి రోగం ఎడల ఉపేక్ష వహించి శ్రమణ ధర్మాన్ని పాటించాలి. ఇవి మరికొన్ని విఘ్నాలు. అంటే ఈరోజు వ్యాధి విఘ్నం వరకు చెప్పుకున్నాం. ఇక్కడికి ఇది చాలు.